మాజీ మంత్రి కేటీఆర్కి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నోటీసులు పంపించింది ఈడీ. జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకి నోటీసులు వెళ్లాయి. జనవరి 2న అరవింద్ కుమార్ హాజరు కావాలని, జనవరి 3న విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డికి అండ్ జనవరి 7న విచారణకు రావాలని కేటీఆర్కి నోటీసులు ఇచ్చింది ఈడీ. మరోవైపు ఫార్ములా ఈ రేస్పై విచారణలో ఇప్పటికే ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వ ఖజానా దుర్వినియోగమైందని ఇందులో వివరించింది. ఏకపక్ష నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిపారంటూ కోర్టు దృష్టికి తెచ్చింది ఏసీబీ. ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి 54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని అంటోంది. దీనివల్ల హెచ్ఎండిఏపై అదనంగా 8 కోట్ల రూపాయల భారం పడిందని కోర్టుకు తెలిపింది ఏసీబీ. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే రెండో సెషన్కి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకున్నారని అంటోంది ఏసీబీ. మొదటి అగ్రిమెంట్లో ప్రభుత్వం కేవలం ట్రాక్ నిర్మాణంతో పాటు సౌకర్యాలు కల్పించేలా ఒప్పందం ఉందని, ఇంకా రెండో సెషన్ అగ్రిమెంట్లో ఏర్పాట్లతో పాటు స్పాన్సర్ అమౌంట్ కూడా హెచ్ఎండిఏ చెల్లించే విధంగా ఒప్పందం కుదిరిందని అంటున్నారు. అంటే ఇది జరిగుంటే ప్రభుత్వంపై మరో 600 కోట్ల రూపాయల భారం పడి ఉండేదని ఏసీబీ వేసిన పిటిషన్లో వివరించింది. ఒకవైపు ఏసీబీ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఇది ఆసక్తికరంగా మారింది.